దుబ్బాక పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ఆసుపత్రి సమీక్షా సమావేశంలో పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరు పెద్ద మనిషి? దుబాకనా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినావా? ఫస్ట్ టైమా? ఏమైంది? ఏం ప్రాబ్లం? ఏమైంది నీకు? కలిసిందా? ఏడ కలిసింది కూడా? నీకేమైందమ్మా? నీకేం ప్రాబ్లం? హలో, నేను హాస్పిటల్స్కి వచ్చినాను. మొన్న ఎవరో అద్దం బలగొట్టినట్టు హాస్పిటల్ ఏం చేసేవారు? అరెస్ట్ చేస్తాను ఏదో వేయాలి కదా. వీళ్ళు సీరియస్ ఏమంటారమ్మా, నర్సులందరూ ఇక్కడే ఉన్న హాస్పిటల్లో వాళ్ళందరూ చెప్తున్నారు. మా లేడీస్ వాళ్ళు భయపడ్డారు. ఇంకొకటి మార్నింగ్ 8 to 9 వేలు షిఫ్టింగ్, గోల్డ్ వెస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తిరుగుకుంటూ పోతుంటారు, షిఫ్టింగ్ అవుతారు. ఆ టైంలో కొందరు తాగుడు వీళ్ళకు ఫాలో చేసుకుంటా కార్లు అటు ఇటు చేంజ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఉండాలి. ఎవడన్నా ఏరియాలలో తాగేటోడు తినటోడు ఏదైనా ఉన్నోడు ఉంటే కూడా లోపల ఇచ్చేసి మరి రెగ్యులర్గా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి బస్ స్టాప్లో కూడా ఈ హాస్పిటల్ సరౌండింగ్లో మఫ్టీలో ఒక ఏదైనా మఫ్టీ కార్డ్స్ మఫ్టీలో నాకు 3-4 కేసులు బుక్ చేయడం బుక్ చేస్తే ఒకటి రాడు. మఫ్టీలో చెప్పి మఫ్టీలో షాపుకు పంపి ఏ మీటింగ్ అడగసలు చేస్తారు. అన్నీ ఉంటాయి, అన్ని రికార్డ్ చేస్తారు. హలో, నేను హాస్పిటల్స్కి వచ్చినాను. మొన్న ఎవరో అద్దం బలగొట్టినట్టు హాస్పిటల్ ఏం చేసేవారు? అరెస్ట్ చేస్తాను ఏదో వేయాలి కదా. వీళ్ళు సీరియస్ ఏమంటారమ్మా, నర్సులందరూ ఇక్కడే ఉన్న హాస్పిటల్లో వాళ్ళందరూ చెప్తున్నారు. మా లేడీస్ వాళ్ళు భయపడ్డారు. ఇంకొకటి మార్నింగ్ 8 to 9 వేలు షిఫ్టింగ్, గోల్డ్ వెస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తిరుగుకుంటూ పోతుంటారు, షిఫ్టింగ్ అవుతారు. ఆ టైంలో కొందరు తాగుడు వీళ్ళకు ఫాలో చేసుకుంటా కార్లు అటు ఇటు చేంజ్ చేస్తున్నారు. రెగ్యులర్గా ఉండాలి. ఎవడన్నా ఏరియాలలో తాగేటోడు తినటోడు ఏదైనా ఉన్నోడు ఉంటే కూడా లోపల ఇచ్చేసి మరి రెగ్యులర్గా వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి బస్ స్టాప్లో కూడా ఈ హాస్పిటల్ సరౌండింగ్లో మఫ్టీలో ఒక ఏదైనా మఫ్టీ కార్డ్స్ మఫ్టీలో నాకు 3-4 కేసులు బుక్ చేయడం బుక్ చేస్తే ఒకటి రాడు. మఫ్టీలో చెప్పి మఫ్టీలో షాపుకు పంపి సీసీ ఫోటో రికార్డ్ అయిందా? అంటే ఈవినింగ్ ఆల్రెడీ గ్రూప్ పంపించాం సార్. ఆ రోజు మీరు మాట్లాడారు కదా, అదే ఒక్కటే మాకు ఎందుకంటే లేడీస్ ఓకే ఎస్ఐ గారు
ఇంకేముంది చెప్పింది సార్ ఇప్పుడే బస్ అక్కడ ఆపుకోలేదంటే చెప్పింది సార్ చెప్పింది బాగానే ఉండేది. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి. మీకు ఇక్కడ ఇంకా లోకల్గా ఇబ్బంది ఉంటే కూడా నేను అదే నమ్మ ఏమున్నా నాకు మెసేజ్ పెట్టుంటే లేదంటే ఫోన్ చేయండి. నా నెంబర్ అంతా బాగా బిల్ చేసి వచ్చి అర్థం అదే అర్థమైతే